హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము వేవ్ ఆప్టిక్స్లో డిఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ డిఫ్రాక్షన్ గురించి డిస్కస్ చేయబోయే ముందు ఒక చిన్న డిమాన్స్ట్రేషను. ఇది లైట్ అనేది రెక్టిలినియర్ ప్రాపగేషన్లో ట్రావెల్ చేస్తుంటుందని ఒక చిన్న డిమాన్స్ట్రేషన్ చూద్దాం. ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక సోర్స్ ఆఫ్ లైట్ ఇలా ఉందనుకోండి. ఈ సోర్స్ ఆఫ్ లైట్ ఇలా ఉంది. మనము ఇక్కడ లైట్ అనేది ఈ విధంగా ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ మనము ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేద్దాం. ఈ ఆబ్జెక్ట్ని ఒపేక్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి అనుకుందాం. ఒపేక్ ఆబ్జెక్ట్ అంటే ఏదైతే దేని గుండా అయితే లైట్ ట్రావెల్ చేయదో దాన్ని ఒపేక్ ఆబ్జెక్ట్ అనుకుంటాం. ద ఆబ్జెక్ట్ విచ్ డస్ నాట్ అలో లైట్ టు పాస్ త్రూ ఇట్. ఇక్కడ మనము ఒక స్క్రీన్ ప్లేస్ చేద్దాం. స్క్రీన్ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ లైట్ అనేది ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ లైట్ కూడా ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ లైట్ కూడా ఇట్లా వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఎలా ఉంటుంది, దానికి డార్క్ లేకపోతే కనుక దాన్ని షాడో అని చెప్పేసి అనుకుంటాం. ఓకే రైట్. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ 17th సెంచరీలో ఒక సైంటిస్ట్ గిల్మార్ట్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇట్లా మనకి ఏదైనా సరే ఒక సోర్స్ ఆఫ్ లైట్ అనేది ఈ విధంగా ఈ విధంగా ట్రావెల్ చేస్తుంది. సో లైట్ అనేది ఈ విధంగా ప్రాపగేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేశారంటే ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్ వరకు ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ వరకు ఏం చేశారంటే ఒక స్క్రీన్ని తీసుకున్నారు. సో ఇక్కడ లైట్ ఏమవుతుంది అంటే కనుక ఒకవేళ ఇదంతా కూడా లైట్ ఉంటే కనుక ఈ లైట్ అనేది ఇట్లా ట్రావెల్ అయ్యి ఇక్కడ వరకు ఏమవుతుంది అంటే కనుక ఈ లొకేషన్ వరకు, ఈ రీజియన్ వరకు ఇక్కడ లైట్ ఏమవుతుంది, లూమినస్ అంటే బ్రైట్ లైట్ అనేది ఉంటుంది. ఓకేనా, బ్రైట్ లైట్. సో దీన్ని ఏమంటారు, ఈ లొకేషన్ వరకు ఇక్కడ మనకి ఒపేక్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడంతా మనకి ఏముంటుంది, డార్క్నెస్ ఉంటుంది. సో ఇక్కడ డార్క్నెస్ ఏమంటారు అంటే కనుక డార్క్ రీజియన్ అని చెప్పేసి మనం అనుకుంటాం. డార్క్ రీజియన్. సో ఈ డార్క్ రీజియన్ ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి లైట్ యాక్చువల్లీ ఇక్కడ దాకా ఉండాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి లైట్ ఇక్కడ నుంచి వచ్చి లైట్ రేట్ ఏమైంది, ఇక్కడ నుంచి ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా వచ్చేసింది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ లైట్ అనేది ఇక్కడ నుంచి వచ్చి ట్రావెల్ చేసి ఇక్కడ బెండ్ అయ్యి ఇట్లా వచ్చింది. అంటే అది ఏం చేసింది, ఎంక్రోచ్మెంట్ ఆఫ్ ద డార్క్ రీజియన్. ఎంక్రోచ్మెంట్ ఆఫ్ లైట్ వేవ్ ఇన్ డార్క్ రీజియన్. సో దీన్నే మనం అనుకుంటాం ఈజ్ డిఫ్రాక్షన్, ఈజ్ నథింగ్ బట్ డిఫ్రాక్షన్. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ బ్రైట్నెస్ ఏమైంది, అప్పుడు ఇక్కడ దాకా ఎక్స్టెండ్ అయింది. ఇట్లా ఈ లైట్ అనేది ఎంక్రోచ్మెంట్ అంటే జస్ట్ ఆక్యుపై చేయటం. ఇట్లా ఎంక్రోచ్మెంట్ అంటే కనుక ఆక్యుపై చేయటం. ఇట్లా ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డిఫ్రాక్షన్. ఇంకో విధంగా చెప్పాలంటే కనుక ఈ డిఫ్రాక్షన్కి మనం ఇంకో డెఫినేషన్ ఏం తీసుకోవచ్చు అంటే ద బెండింగ్ ఆఫ్ లైట్ అరౌండ్ ద అపర్చర్. ఒక అపర్చర్ చుట్టూ కూడా లైట్ అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఏమనుకుంటామంటే డిఫ్రాక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. అల్టిమేట్గా ఏమవుతుంది, లైట్ ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ని, ఒపేక్ ఆబ్జెక్ట్ని అది కనుక ఫేస్ చేసినట్లయితే అక్కడ నుంచి ఏమవుతుంది, లైట్ బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. ఈ ఫినామినానే మనం డిఫ్రాక్షన్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ ఈ డిఫ్రాక్షన్ అనేది మనకి బేసికల్గా 2 రకాలైనటువంటి రిఫ్రాక్షన్స్ని మనం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ డిఫ్రాక్షన్ డెఫినేషను మీకు అర్థమైంది కదా. డిఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ ఆఫ్ వైట్ లైట్, bending of a light at the surface or at the edges of the opaque object. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ అయితే మరి దీనికి ఒక కండిషన్ ఉంటుంది. ఏంటంటే అది మనం తీసినటువంటి ఒపేక్ ఆబ్జెక్ట్ లేకపోతే అపర్చర్ దాని వేవ్ లెంగ్త్, ఆ తర్వాత మనము తీసినటువంటి లైట్ వేవ్ లెంగ్త్ అప్రాక్సిమేట్గా నియర్లీ కంపారబుల్ అవ్వాలి. అంటే దగ్గరగా అట్మోస్ట్ ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ డిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి 2 రకాల డిఫ్రాక్షన్స్ చూద్దాం. దాంట్లో మొట్టమొదటి డిఫ్రాక్షన్ అంటే ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్. ఆ తర్వాత రెండోదేమో ఫ్రెస్నెల్ డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఈ రెండింటిని మనం కంపేర్ చేద్దాం. సో దీంట్లో ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో మొట్టమొదటి ఏంటంటే మనము ఇక్కడ తీసినటువంటి ఆబ్జెక్టు
ఆ తర్వాత సోర్స్ ఆఫ్ లైట్. సో మొట్టమొదటిది సోర్స్ ఆఫ్ లైట్, ఆ తర్వాత స్క్రీన్ ఆర్ ఇన్ఫినిట్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. అంటే మనం తీసినటువంటి ఆబ్జెక్ట్. సో ఇక్కడ మనము ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం. సో ఇక్కడ మనం దీని ఆబ్జెక్ట్ అనుకుంటే ఇక్కడ ఒక సోర్స్ ఆఫ్ లైట్ తీసుకుందాం. సో ఇక్కడ నుంచేసి లైట్ అనేది ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది, ఆ తర్వాత ఇక్కడ స్క్రీన్ పెడతాం మనం. ఇక్కడ చూడండి, ఈ సోర్స్ ఆఫ్ లైటు, ఆ తర్వాత దీన్నేమో ఆబ్జెక్ట్ అని చెప్పేసి అనుకుంటాం, దీన్నేమో మనం ఏమనుకుంటాం స్క్రీన్. ఈ మూడు కూడా ఈ స్క్రీను, ఈ సోర్స్ ఆఫ్ లైటు ఆబ్జెక్ట్కి ఎలా ఉన్నాయి, ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకేనా, దాన్ని మనము ఎలా తీసుకుంటాం అంటే కనుక ఇక్కడ మొట్టమొదటి ఏం చేస్తామంటే మనము ఇక్కడ మనకి అంటే డ్రా చేయడానికి మనం ఇట్లా డ్రా చేస్తాం, కానీ దాని సైజ్ అనేది కంపారబుల్గా చాలా స్లో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మనము ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుందాం. సో కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తాయి, లైట్ని కన్వర్ట్ చేస్తాయి. సో ఆ లైట్ రేస్ అనేవి మనకి ఈ విధంగా వచ్చేసి ఇట్లా ట్రావెల్ చేస్తాయి. ఇట్లా ట్రావెల్ చేసి కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇట్లా ఇక్కడ నుంచేసి మళ్ళీ ఇక్కడ ఏం తీసుకుందాం, మనము మళ్ళీ ఇక్కడ ఒక కాన్వెక్స్ లెన్స్ని తీసుకుందాం. అప్పుడు ఏమవుతాయి, ఈ లైట్ రేస్ మొత్తము ఇటు నుంచి వెళ్ళి ఇక్కడ కన్వర్ట్స్ అవుతాయి. ఇక్కడ మనకి బ్రైట్ స్ప్రింజ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో మనకి ఈ విధంగా బ్రైట్ స్ప్రింజ్ అనేది మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. అదే కనుక ఇక్కడ ఫ్రెస్నెల్లో తీసుకుంటే అక్కడ మనం దీనికి ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ మనం తీసినటువంటి ఆబ్జెక్టు, ఆ తర్వాత సోర్స్ ఆఫ్ లైటు, స్క్రీను ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటాయి. ఓకేనా, సో వాట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ఈ రెండు కూడా ఫైనైట్ డిస్టెన్స్లో ఉంటాయి. సో మరి దానికి ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచేసి ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ తీసుకుందాం. ఇక్కడ లైట్ రేస్ అనేవి ఈ విధంగా ట్రావెల్ చేస్తున్న తర్వాత ఇక్కడ నుంచేసి మనకేమైందంటే ఇక్కడ ఒక స్క్రీన్ తీసుకుందాం. ఈ స్క్రీన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచేసి లైట్ రేస్ అన్ని మనకి ఈ విధంగా ఇట్లా ట్రావెల్ అయ్యి మనకి ఇట్లా తీసుకుందాం స్క్రీన్ని. ఇక్కడ నుంచేసి మనకి ఇవన్నీ కూడా ఇక్కడ మనం తీసుకున్నటువంటి స్క్రీన్ మీద ఇక్కడ మనకి లైట్ రేస్ అనేవి, ఇక్కడ బ్రైట్ స్ప్రింజ్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఇదేమో ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్కి ఆపరేటర్స్ అరేంజ్మెంట్. ఈ విధంగా మనకి ఫ్రెస్నెల్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ సోర్స్ ఆఫ్ లైట్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మొట్టమొదట ఆ తర్వాత ఇంకేం తీసుకుంటామంటే దీంట్లో మనం వాడేటువంటి డివైసెస్ని వాట్ ఆర్ ద ఆపరేటర్స్ వీఆర్ యూజింగ్ మనం ఇక్కడ రాయాలి. దాంట్లో మొట్టమొదటి మనం ఏం తీసుకున్నాం, 2 లెన్సెస్ తీసుకున్నాం. 2 లెన్సెస్. ఆ తర్వాత ఎక్కడైతే కనుక నో లెన్స్ వి యూజ్డ్, నో లెన్స్. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మనకి లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, పాయింట్ సోర్స్ నుంచి వస్తుంది. పాయింట్ సోర్స్ నుంచి వస్తుందంటే కనుక అప్పుడు మనకి ఎటువంటి వేవ్ ఫ్రంట్ ఏర్పడుతుంది, స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఏర్పడుతుంది. స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఏర్పడుతుంది. దాంతోపాటుగా మళ్ళీ ఇక్కడ నుంచేసి లైటు దీంట్లోకి లెన్స్లోకి వెళ్ళిన తర్వాత అది కన్వర్ట్స్ అయ్యి ప్యారలల్గా వెళ్తున్నాయి. అందువల్ల మనకి తర్వాత ఏ వేవ్ ఫ్రంట్ ఏర్పడుతుంది, ప్లేన్ వేవ్ ఫ్రంట్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ దీనికి వచ్చేటప్పటికల్లా మనకి లైట్ సోర్స్ అనేవి స్పెరికల్గానే ఉన్నాయి. అక్కడ నుంచేసి ఇవి మళ్ళీ ఇట్లా కన్వర్ట్స్ అయ్యి వెళ్తున్నాయి కాబట్టి మనకి అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 2 రకాలు. ఒకటేమో స్పెరికల్ పాయింట్ సైజ్ నుంచి వస్తుంది కాబట్టి స్పెరికల్ వేవ్ ఫ్రంట్ ఏర్పడుతుంది. దాంతోపాటుగా ఇట్లా టర్న్ అవుతున్నప్పుడు అది సిలిండ్రికల్ వేవ్ ఫ్రంట్ అనేది ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం ఈ ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్లో మనం తీసినటువంటి ఇక్కడ మ్యాథమెటికల్ అప్రోచ్ అనేది మ్యాథమెటికల్ అప్రోచ్ ఈజీగా ఉంటుంది. మ్యాథమెటికల్ అప్రోచ్ ఈజ్ ఈజీ. సో ఎందుకని మ్యాథమెటికల్ అప్రోచ్ ఈజ్ ఈజీ అంటే ఇక్కడ ట్రావెల్ చేసేటువంటి వేవ్స్ అన్నీ కూడా ఒకటే సేమ్ యాంగిల్ త్రూఅవుట్ ద సేమ్ యాంగిల్ ఉంటుంది. త్రూఅవుట్ ద ఇట్స్ జర్నీ ద సేమ్ యాంగిల్ ఇట్ ఈస్. ఇక్కడ మ్యాథమెటికల్ అప్రోచ్ దీనికి ఏంటంటే డిఫికల్ట్గా ఉంటుంది. సో నాట్ ఈజీ. ఎందుకని నాట్ ఈజీ అంటే కనుక బేసిక్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. త్రూఅవుట్ ద జర్నీ ఆ రేస్ అనేవి ఒక యాంగిల్ని మెయింటైన్ చేయకుండా డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి మనం దీన్ని తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఏర్పడేటువంటి మ్యాక్సిమం మినిమం అనేవి చాలా
పర్ఫెక్ట్గా ఏర్పడతాయి. అందువల్ల మనకి ఎలా ఏర్పడతాయి? సో ఇట్లా మనకి తీసుకుంటే ఇట్లా మనకి ఏంటంటే ఇక్కడ ఈ విధంగా ఇదేమో మ్యాక్సిమం బ్రైట్నెస్, ఇది మ్యాక్సిమం బ్రైట్నెస్. ఆ తర్వాత ఇదేమో డార్క్, ఫస్ట్ డార్క్ అనుకుంటాం. దీనేమో సో ఫస్ట్ బ్రైట్, ఆ తర్వాత ఇక్కడేమో బ్రైట్, ఆ తర్వాత ఇక్కడేమో డార్క్, ఇక్కడేమో బ్రైట్, ఇక్కడేమో డార్క్. మనం అబ్జర్వ్ చేసి ఇక్కడ కాంట్రాస్ట్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకు అంటే డార్క్ ఇక్కడ ఏర్పడేటువంటి బ్రైట్ డార్క్ అంతా కూడా ఒక యూనిఫామ్గా ఇవి ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మనం తీసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్యాచ్ అంతా కూడా చాలా జస్ట్ కాంట్రాస్ట్, ఆ తర్వాత చాలా క్లియర్గా ఉంటాయి. మరి దీని దగ్గరకు వచ్చినప్పటికల్లా ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ క్లియర్, ఇట్స్ నాట్ క్లియర్. ఎందుకని ఇక్కడ మనకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ మనకి ఏర్పడేటువంటి ఈ బ్రైట్ డార్క్ అనేవి మనకి అంత కంటిన్యూస్గా ఏర్పడవు కాబట్టి. ఓకేనా, ఇవి మనకి రెండింటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ డిఫ్రాక్షన్ ఈ విధంగా ఈ ఫ్రాన్హోఫర్, ఆ తర్వాత ఫ్రెస్నెల్ డిఫ్రాక్షన్ డిఫరెన్సెస్ మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈ డిఫ్రాక్షన్ని ఇక్కడ ఫ్రాన్హోఫర్ అయితే కనుక మనకి ఇంకో పాయింట్ ఏం తీసుకోవచ్చు అంటే మనకి ప్రాక్టికల్ లైఫ్లో దీన్ని చాలాసార్లు వాడుతూ ఉంటాం, అప్లికేషన్స్లో మనం చాలా వాడుకుంటాం. మరి ఫ్రెస్నెల్ అయితే కనుక చాలా తక్కువ అప్లికేషన్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మనం ఎక్కువగా ఫ్రాన్హోఫర్ డిఫ్రాక్షన్ని మనము ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటాం. ఆ తర్వాత డిఫ్రాక్షన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మనం ప్రాక్టికల్ లైఫ్లో మనం ఎక్కడ దాన్ని చూడొచ్చు అంటే కనుక సన్ రైజ్ అవుతూ ఉన్నప్పుడు ఆ సన్ పూర్తిగా రాకముందే మనం అబ్జర్వ్ చేస్తే అవి వచ్చేసేటటువంటి హిల్స్ పైన ఒక బ్రైట్ లైన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకని ఏర్పడుతుంది అంటే కనుక అది కూడా డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్కి ఒక ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈ డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి డిస్కస్ చేద్దాం. సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సో ఇక్కడ సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ మనం ఇంతకుముందు మనము YDSCలో చూసాం కదా, యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో. అక్కడ యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేద్దామంటే సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తీసుకుందాం. ఈ సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తీసుకుని మనం చేస్తే మనకి మొట్టమొదట దీని బేసిక్ ఐడియా చూద్దాం. సో ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక సోర్స్ ఆఫ్ లైట్ అనేది ఈ విధంగా ట్రావెల్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ ట్రావెల్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక సింగిల్ స్లిట్ తీసుకుందాం. ఈ సింగిల్ స్లిట్ తీసుకున్నప్పుడు ఈ లైట్ ఇక్కడ మనము ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ ఒక స్క్రీన్ తీసుకుందాం. ఈ స్క్రీన్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి వచ్చేటువంటి లైట్ అనేది ఇటువైపున అతను ఇట్లా స్ట్రైట్గా ట్రావెల్ చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పార్ట్ మొత్తం కూడా ఒక బ్రైట్ స్ప్రింజ్ అనేది ఏర్పడుతుంది. సో ఒక బ్రైట్ స్ప్రింజ్. ఆ తర్వాత ఎక్కడైతే కనుక సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా మనకి ఎలా ఏర్పడుతుంది ఇది అంటే కనుక మనం సోర్స్ అనుకుంటే ఇక్కడ నుంచి వచ్చేటువంటి లైట్ మనకి ఇక్కడ నుంచి మనకి ఈ విధంగా ఇట్లా బ్రైట్నెస్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. ఇక్కడ మనకి ఈ బ్రైట్ స్ప్రింజ్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ బ్రైట్ స్ప్రింజ్ ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఇంతవరకే బ్రైట్ స్ప్రింజ్ ఏర్పడుతుంది, ఇక్కడ ఇంతవరకు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డార్క్, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రైట్, ఇక్కడ మళ్ళీ మనకి డార్క్, ఇట్లా బ్రైట్. ఈ విధంగా మనకి ఇట్లా బ్రైట్ డార్క్ స్ప్రింజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఉపయోగించేసి మనం ఏం చేద్దామంటే మొట్టమొదట ఇక్కడ ఈ యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్ని ఒక లైట్ రేవ్ కనుక ఒక సింగిల్ స్ప్లిట్ గుండా వెళ్తున్నప్పుడు అది ఎంత యాంగిల్తో అది వెళ్తుంది అన్నదని. ఆ తర్వాత మనం ఇప్పుడు బ్రైట్ స్ప్రింజ్ డార్క్ స్ప్రింజ్ ఏర్పడుతుంది అనుకున్నాం కదా. ఈ డార్క్ స్ప్రింజ్ ఏర్పడాలంటే కండిషన్ ఏంటి, బ్రైట్ స్ప్రింజ్ ఏర్పడాలంటే కండిషన్ ఏంటి, ఆ తర్వాత ఈ స్ప్రింజ్ విడ్త్ ఎంత ఉంటుంది, వీటన్నిటిని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట మనకి దీనికోసం మొట్టమొదటి ఏం చేద్దామంటే ఇక్కడ బ్రైట్ మనం సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ని తీసుకుందాం ఒకసారి. సో మొట్టమొదటి ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఒక సోర్స్ ఆఫ్ లైట్ని సోర్స్ ఆఫ్ లైట్ని మనం ఇట్లా తీసుకుందాం. సో లైట్ అనేది ఇట్లా ట్రావెల్ అవుతుంది. సో ఇట్లా ట్రావెల్ అవుతున్న లైట్లో
మనం ఏం చేద్దామంటే ఒక సింగిల్ స్లిట్ తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఒక సింగిల్ స్లిట్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి మనము ఆ తర్వాత ఈ సింగిల్ స్లిట్కి మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని మనము ఏ అని చెప్పేసి అనుకుందాం. సో ఈ డిస్టెన్స్ అనేది ఏ అవుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చేటువంటి రేసు మనము ఈ రెండు మధ్య డిస్టెన్స్ని ఏమనుకున్నాం ఏ. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ అనేది డిస్టెన్స్ బిట్వీన్ దీన్నేమో మనము ఏబి అని చెప్పేసి అనుకుందాం. సో ఏబి డిస్టెన్స్ లేకపోతే కనుక దీన్ని మనము స్మాల్ ఏ అని చెప్పేసి అనుకుందాం. ఏబి ది డిస్టెన్సెస్. ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చేటువంటి లైట్ మనకి ఇక్కడ సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్ ఏర్పడుతుంది. సో ఇక్కడ మనకి ఏర్పడేది ఏంటి, సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్ లేకపోతే కనుక సెంట్రల్ బ్రైట్ అని చెప్పేసి కూడా మనం అనుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి తీసుకున్నటువంటి లైటు మనకి ఇక్కడ నుంచేసి ఏదైనా సరే ఒక మనం వైడిఎస్లో చేసినట్టుగానే ఏదో ఒక పాయింట్ పి దగ్గర మనం ఏం చేద్దామంటే దీని బ్రైట్నెస్ని తీసుకుందాం. సో ఇక్కడ బ్రైట్నెస్ ఏర్పడుతుంది. సో ఇక్కడ నుంచేసి మళ్ళీ మనము ఇక్కడ దీని నుంచేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక లైట్ తీసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నుంచేసి మళ్ళీ ఇక్కడ నుంచేసి ఇక్కడ ఒక లైట్ తీసుకుందాం. సో మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక ఈ లైట్ రే అనేది ఇట్లా స్ట్రైట్గా వెళ్తుంది కదా. ఇట్లా వెళ్తున్నప్పుడు ఈ రెండింటికి మధ్య పాత్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది అంటే కనుక మనము ఇక్కడ నుంచేసి ఈ లైటు మనకి ఇక్కడ నుంచేసి ఎంత డిఫరెన్స్లో వస్తుంది అంటే కనుక ఇది ఇక్కడ నుంచేసి ఈ లైటు మనకి ఎంత డిస్టెన్స్లో ఇది ట్రావెల్ అవుతుంది. ఇక్కడ నుంచేసి రెండు దగ్గరగా ఈక్వల్గా ఉంటాయి. ఈ పాయింట్ని మనము కే అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది తీటా యాంగిల్ చేస్తుంది. సో అది తీటా యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా తీటా యాంగిల్ వస్తుంది అనుకుందాం. సో ఇక్కడ మనకి ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ని ల్యాండా అనుకుంటే అప్పుడు మనకి సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా ఏమవుతుంది, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి ల్యాండా బై ఇక్కడ ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ మనం ఎంత అనుకున్నాం ఏ. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ ల్యాండా బై ఏ. ఇక్కడ తీటాని మనం అనుకుంటామంటే యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్. సో యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్కి మనకు చాలా పాపులర్ ఫార్ములా, దాన్ని మనం ల్యాండా బై ఏ అని చెప్పేసి అనుకోవచ్చు. తీటా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై ఏ. ఇక్కడ మనకి వాల్యూ సైన్ తీటా అంటే వెరీ స్మాల్ అనుకుంటే అప్పుడు మనము సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా బై ఏ అని చెప్పేసి అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే ఇక్కడ మొట్టమొదట ఈ సైన్ తీటా అనేది మనకి యాంగిల్ ఆఫ్ డిఫ్రాక్షన్ వస్తుంది. దాంతోపాటుగా మళ్ళీ మనము ల్యాండా అని తీసుకుంటే అదేమవుతుంది ఏ సైన్ తీటా. ఇది దేనికి ఫార్ములా అంటే కనుక ఫేజ్ డిఫరెన్స్కి ఫార్ములా కింద వస్తుంది. దాంతోపాటుగా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి ఇక్కడ కండిషన్ ఫర్ ఇక్కడ రెండు కండిషన్స్ తీసుకుందాం. సో కండిషన్ ఫర్ డార్క్ స్ప్రింజ్, కండిషన్ ఫర్ డార్క్ స్ప్రింజ్ మనకి ఏం వస్తుంది అంటే కనుక ఎన్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా. సో ఎన్ అంటే కనుక ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో అని తీసుకుంటాం. ఆ తర్వాత ల్యాండా అంటే కనుక వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ వస్తుంది. ఆ తర్వాత తీటా అంటే కనుక ఏ అంటే కనుక విడ్త్ ఆఫ్ ద 2 స్లిట్స్. ఇక్కడ ఉన్నటువంటి స్లిట్ లెంగ్త్ అది ఎంత థిక్నెస్ అన్నది మనం దాన్ని తీసుకోవచ్చు ఏ. ఆ తర్వాత తీటా అంటే కనుక యాంగిల్ ఆఫ్ ద డిఫ్రాక్షన్. ఆ తర్వాత కండిషన్ ఫర్ ఇదేం దేనికి కండిషన్ ఫర్ డార్క్ స్ప్రింజ్. మరి బ్రైట్ స్ప్రింజ్కి అయితే బియర్ బ్రైట్ స్ప్రింజ్కి మనకి ఎలా వస్తుంది బ్రైట్ స్ప్రింజ్. సో 2n + 1 ఇంటూ ల్యాండా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ తీటా. ఇదేమవుతుంది ద ఎక్స్ప్రెషన్ ఫర్ టు గెట్ బ్రైట్ స్ప్రింజ్. అదేమో మనకి ఆ విధంగా బ్రైట్ స్ప్రింజ్ని మనం ఈ విధంగా ఫామ్ తీసుకోవచ్చు. సో ఇవంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఒకేలాగా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ మనము ఇక్కడ ఈ డిస్టెన్స్ని మనం ఏమనుకుందామంటే వై అనుకుందాం. వై అనుకుంటే అప్పుడు మనకి ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి తీటా ఇక్కడ వస్తుంది కదా. ట్యాన్ తీటా అంటే ఈ డిస్టెన్స్ని మళ్ళీ మనం ఏమనుకుందాం ఇక్కడ స్క్రీన్కి ఆ తర్వాత స్ప్లిట్కి మన డిస్టెన్స్ని ఏమో డి అనుకోండి. ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇక్కడ ఉన్నటువంటి
ఇది డి అంటే ఈ పార్ట్ కూడా డి అవుతుంది కదా. సో ఆపోజిట్ సైడ్ వై బై డి అవుతుంది. ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఏంటంటే సైన్ థీటా అనేది చాలా చిన్న వాల్యూ కాబట్టి అప్రాక్సిమేట్గా దాన్ని మనం ట్యాన్ థీటాకి ఈక్వల్ చేయొచ్చు. సైన్ థీటా ఈజ్ వెరీ అప్రాక్సిమేట్లీ వీ కెన్ మేక్ ఈక్వల్ టు ట్యాన్ థీటా. సైన్ థీటా వాల్యూ మనకి ఆల్రెడీ ఎంత వచ్చింది. సో లాంబ్డా బై ఏ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ థీటా వాల్యూ ఎంత, వై బై డి. సో ఇక్కడ మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది, డి ఇంటూ లాంబ్డా బై ఏ. ఇది మనకి దేనికి ఫార్ములా అంటే కనుక సెంట్రల్ స్ప్రింజ్ నుంచేసి ఆ తర్వాత వచ్చేటువంటి ఫస్ట్ బ్రైట్, ఇక్కడ ఫస్ట్ బ్రైట్ వస్తుంది. ఫస్ట్ బ్రైట్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్. ఒకవేళ ఇక్కడ ఫస్ట్ బ్రైట్ ఏర్పడుతుంది కదా, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఏర్పడుతుంది, ఇక్కడ కూడా ఇంకొక ఫస్ట్ బ్రైట్ ఏర్పడుతుంది. సో ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత అవుతుంది, టోటల్ విడ్త్ ఆఫ్ సో మొత్తం టోటల్ విడ్త్ ఆఫ్ బ్రైట్ స్ప్రింజ్ ఎంత అవుతుంది మనకి అంటే కనుక టోటల్ విడ్త్ ఆఫ్ ద బ్రైట్ అని చెప్పేసుకుంటే, సో ఇక్కడ ఈ సెగ్మెంట్ రెండు తీసుకోవాలి కదా. సో 2y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో 2d లాంబ్డా బై ఏ అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు 2d లాంబ్డా బై ఏ. దీన్ని మనం ఏమనుకుంటాం, విడ్త్ ఆఫ్ ద బ్రైట్ స్ప్రింజ్ అనేది వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ బ్రైట్ అయిపోయిన తర్వాత మిగిలిన మనకు వచ్చేస్తాయి. సో ఇక్కడ ఈ 3 ఫార్ములాస్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ ఫార్ములా, ఆ తర్వాత ఈ ఫార్ములా, థీటా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై ఏ అంటే కనుక ఇదేంటి, ద యాంగిల్ ఆఫ్ ద డిఫ్రాక్షన్. ఆ తర్వాత వేవ్ లెంగ్త్. ఆ తర్వాత ఇక్కడిది అయితే కనుక ఎన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా అనేదేమో మనకి అది ఒక డార్క్ ఫ్రింజ్ ఏర్పడాలంటే కండిషన్. అదే బ్రైట్ ఫ్రింజ్ ఏర్పడాలంటే కనుక బ్రైట్ ఫ్రింజ్ ఏర్పడాలి 2n + 1/2 ఇంటూ లాంబ్డా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ థీటా. ఇదైతే మనకి ఏమవుతుంది, బ్రైట్ ఫ్రింజ్కి. ఒకవేళ టోటల్ విడ్త్ ఆఫ్ ద ఫ్రింజ్ అంటే కనుక మనం ఇక్కడ ఫార్ములా తీసుకుంటాం 2d లాంబ్డా బై ఏ. సో మనకి ఈ విధంగా తీసుకున్న తర్వాత అసలు ఇంటెన్సిటీ అనేది మనకి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ మనం ఇట్లా తీసుకుంటే సో ఇక్కడ దీన్ని ఏమంటామంటే సెంట్రల్ బ్రైట్ స్ప్రింజ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది మ్యాక్సిమం వాల్యూ, ఇది సెంట్రల్ వస్తుంది. ఆ తర్వాత ఇది ఏమవుతుంది, ఫస్ట్ డార్క్, ఇది ఫస్ట్ డార్క్. ఆ తర్వాత ఇది ఫస్ట్ బ్రైట్, ఇది ఫస్ట్ బ్రైట్ వస్తుంది. ఆ తర్వాత ఇది సెకండ్ డార్క్, ఇక్కడ వచ్చి ఇది సెకండ్ డార్క్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ బ్రైట్, ఇక్కడ సెకండ్ బ్రైట్. ఈ విధంగా మనకి ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషను ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.